మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డికి మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగ అభిమానం ఎందుకని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ శత్రులైన బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. పగలు రాహుల్ గాంధీ జపం చేస్తూ రాత్రి బీజేపీ, టీడీపీతో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాజకీయ యాత్ర మొత్తం చంద్రబాబు కన్సర్న్లోనే సాగుతుందని అన్నారు హరీష్ రావు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చాలని ఒక సీఎం బహిరంగంగా పిలుపునివ్వడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడం కాదా, నేరాన్ని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దిమ్మలు కూలగొడితే దిమ్మ తిరిగేలాగా బదిలిస్తామన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పిలుపునివ్వడం దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పారు హరీష్ రావు. సీఎం వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకటే అని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకుందా అని నిలదీశారు హరీష్ రావు. తెలంగాణలో అరాచకం సృష్టించే ప్రయత్నాలకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతుంది అంబేద్కర్ రాజ్యాంగమా లేక రేవంత్ రెడ్డి రాజ్యాంగమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిది ముమ్మాటికి ద్రోహ చరిత్రే అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్దాలే అన్నారు. ద్రోహ బుద్ధి రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందన్నారు హరీష్ రావు. సమైక్యవాదుల తరపున నిలబడి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. సీఎం పదవిలో ఉంటూనే బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తున్నట్టుగా చెప్పారు. బనకచెర్ల వంటి ప్రాజెక్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు మేలు చేస్తున్నారని ఆరోపించారు. దిమ్మెలు కూల్చి చూడండి అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఖమ్మం సిపిని డిమాండ్ చేశారు. మాట్లాడండి. ఇప్పుడు దిమ్మలు కూలుతాయి, కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు చూద్దాం. దిమ్మలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక తీసుకోవాలి. చర్యలు ఏం తీసుకుంటారో ఈ పోలీస్ అధికారులు చెప్పే నీతులు, మేము చాలా ఇది చేస్తాం, పరిపాలన అది చేస్తామని నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ మధ్యన